నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అక్క ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ అండి, అందరికీ ప్రైజ్ లాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను యూదుల రాజు అని పిలుస్తూ ఉన్న సమయం ఈరోజు మనం కొంచెం ధ్యానించుకుంటూ ప్రార్థించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరు చెప్దాం, యూదుల రాజు అని. యూదుల రాజు, హల్లెలూయా. ఆయనని యూదుల రాజుగా అంగీకరించడానికి యూదులు కష్టపడ్డారు. చెప్పండి అన్నమాట. యూదులే కష్టపడుతున్నారు. ఎందుకంటే యూదుల రాజు ఎక్కడ పుట్టును అని జ్ఞానులు బయట నుంచి, అంటే అన్య దేశపు వారు వచ్చి, తూర్పు దేశపు వారు వచ్చి అడుగుతున్నారు. అంటే వారు అంగీకరించారనే కదా అర్థం. నక్షత్రమును చూచి వారు ఆ శాస్త్రమును బట్టి, వారికి ఉన్న శాస్త్రములను బట్టి వారు తెలుసుకొని లోకానికి రక్షకుడు పుడుతున్నాడు అని గ్రహించగలిగారు. మనం పిలాతు యొక్క భార్య గురించి చదివాం. ఆయన నీతిమంతుడు సుమ, ఆయనకి ఏ హాని కూడాను చెయ్యకు అని ఆమె వర్తమానం పంపించినట్టుగా చూస్తున్నాం. అలా మనం ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు కూడా అన్యులు చాలామంది ఆయనను విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యూదులే ఆయనకు వ్యతిరేకంగా అయిపోయారు. ఇక్కడ చూడండి, ఆయన సైనికులు వచ్చి పిలుస్తున్న ఒక పిలుపు 18వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఈ నిజానికి ఈ మార్కు సువార్తలో మనకి ఒక లైన్ ఇవ్వలేదండి. అదేంటో చూడండి. ఊదారంగ వస్త్రం తొడిగించారు, ముండ్ల కిరీటం పెట్టారు ఆయన తల మీద. తర్వాత ఆయనకు వందనం చేస్తున్నట్టుగా రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసినట్టుగా మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసినట్టుగానే మనకి ఇక్కడ ఉంది. కానీ మనం ఇంకొక సువార్తల్లో గనక చూస్తే అరచేతులతో కొట్టినట్టుగా ఉంది. నిజానికి రాజును ఎవరైనా కొట్టగలరా? చూడండి, ఆలోచించండి. ఒక రాజుని ఎవరైనా కొడతారా? కొట్టరు. ఆ రెండు చేతులతో చేతులెత్తి నమస్కారం చేస్తారు. అయ్యో, అసలు హామానుకు దొరికిన ఆ సన్మానం చూడండి. రాజు హామానుని అందరికంటే పై స్థానంలో పెట్టాడట. ఎక్కడ పెట్టాడండి? అందరికంటే పై స్థానంలో. ఒకసారి చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహర్షవేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడును నగు హామానును ఘనపరచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. హామాను ఏమీ రాజు కాదు. హామాను అక్కడున్న అధిపతులందరికంటే తన పీఠము ఎత్తుగా చేయబడింది, ఉంచబడింది. ఎవరి ద్వారా? ఒక రాజు ద్వారా, అహర్షవేరోషు రాజు ద్వారా. అయితే కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. ఆ మాటను చూడండి. రాజు హెచ్చించిన వానికి నమస్కరించే పద్ధతి,
ఎలా ఉంది? మోకాళ్ళూని హెచ్చించారట, మోకాళ్ళూని నమస్కరించారట. హెచ్చించడం మోకాళ్ళూని నమస్కరించడంలో కనిపిస్తుందని అర్థం. ఒక రాజు ఒక వ్యక్తిని అందరికంటే ఎత్తుగా పెడితే ఆ వ్యక్తికి దొరికే మర్యాద ఈ రేంజ్లో ఉంది. అటువంటిది యూదుల రాజుకు దొరుకుతున్న మర్యాద ఎలా ఉందో చూసారా? అరచేతులతో కొట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడం, యూదుల రాజుని అపహసించడం. ఎంతగా వాళ్ళు అవమానించాలో అంతగా అవమానించారు. ఉమ్ము వేశారండి. అంతగా ఆయనను అవమానించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక రాజు కాదు మనం చూస్తున్నది, ఒక రాజు హెచ్చించిన అధిపతికే ఇంత మర్యాద దొరుకుతుంటే యూదులందరికీ రాజుగాను, లోకానికి రక్షకుడుగాను, ప్రభువులకు ప్రభువుగాను, రాజులకు రాజుగాను ఉన్న ఆయనకు ఎలాంటి సన్మానం దొరకాలి? ఎందుకు అటువంటి సన్మానం దొరకటం లేదు? కారణం ఏమిటి? ఒకటి గమనిద్దాం. భూమి మీద ఏమైతే జరుగుతుందో పరలోకంలో దానికి ఆపోజిట్లో ఉంటుంది. పరలోకంలో సత్యం పరిపాలన చేస్తుంటే భూమి మీద అబద్ధం పరిపాలన చేస్తుంది. ఈ మాట చెప్పగలరా? పరలోకంలో సత్యం పరిపాలన చేస్తున్నారని. భూమి మీద అబద్ధం పరిపాలన చేస్తుందని చెప్పండి. ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే, ఏది కాదో దానిని అవునని, ఏది అవునో దానిని కాదని చూపిస్తున్న అబద్ధం యొక్క పరిపాలన జరుగుతున్న ఈ భూమి మీద సత్యమునకు ఘనత రాదు. అబద్ధమునకు ఉన్న ఘనత సత్యమునకు రాదు. ఎందుకంటే గమనించండి, అపవాది అయిన వాడు, వాని పేరు అబద్ధికుడు, అబద్ధానికే జనకుడు. సో సత్యంను బయటికి రానివ్వని ఒక లోకంలో ఉన్నాం. ఈ లోకపు అధికారి సత్యమైన వానిని అబద్ధముగా చూపిస్తూ, అబద్ధమైన వానిని సత్యముగా చూపించే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు యూదుల రాజును నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారే యూదులు. యూదుల రాజు కాని వానిని, అంటే క్రీస్తు విరోధిని వారు మెస్సయ్యగా ఒప్పుకోబోతున్న కాలం ఒకటి రాబోతుంది. ఇది వారికి విధింపబడిన కాలం, వారి కొరకు నిర్ణయించబడిన కాలం. వారు అబద్ధాన్నే సత్యం అనుకుని నమ్ముతూ అవిధేయత బాక్స్లో ఉంచబడ్డానికి వాళ్ళకు ఒక కాలమును నిర్ణయించారు దేవుడు. వారిని అలా అబద్ధములో ఉంచడానికి గల కారణం, ఆ డోర్ ఓపెన్ చేసి అన్యజనులకు ఓపెన్గా డోర్ ఉంచడం కోసమే. ఈ డోర్ క్లోజ్ అవ్వబోతుంది. ఏ డోర్ క్లోజ్ అవ్వబోతుంది? అన్యజనులకు ఓపెన్ చేసిన తలుపులు మూసివేయబడబోతున్నాయి. ఆ గడియలు మూసివేయబడబోతున్నాయి. లెక్క పూర్తి కాగానే, సమయం రాగానే
దేవుడు దానిని మూయించి యూదులకు తలుపులు తెరవబోతున్నారు. ఇప్పుడు వారు ఎంతగా ఆయనను అవమానించారో, ఇప్పుడు వారు ఎంతగా ఆయనను అంగీకరించలేని స్థాయిలో ఆగిపోయారో, వారు ఒకనాడు అబద్ధికుడు అని గుర్తుపట్టబోతున్నారు. నాశనకరమైన హేయ వస్తువు ఉంచరాని చోట, నిలువరాని చోట ఉంచబడిందని వారు గ్రహించినప్పుడు, ఆ అధికారంను వారు పూర్తిగా గుర్తుపట్టి, అయ్యో మేము మోసపోయామని గుర్తుపట్టిన మరుక్షణం వారు సత్యమును గురించి వెతుకుతారు. అది వారికి నిర్ణయించబడిన సమయం ఒకటి ఉంది. గనుకనే వీరు యూదుల రాజును నిజముగా అంగీకరించలేని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళని చీప్గా చూడొద్దంటున్నాను. ఎందుకంటే వారికి ఇవ్వబడిన సమయం, మరలా వాళ్ళు రిట్రైవ్ అవ్వడానికి దేవుడు సమయం ఇచ్చారు. కానీ అన్యజనులకి ఇంకొక సమయం లేదు. చెప్పండి అన్నమాట, అన్యజనులకి ఇంకొక సమయం లేదని. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పుతున్న క్షణమే అన్యజనులకు ఓపెన్ కాల్ ఇచ్చారు దేవుడు. ఎందుకంటే శిష్యులను పిలిచి ఇశ్రాయేలీల యొద్దకు, అనగా ఇశ్రాయేలీలో నశించిన వారి యొద్దకే తప్ప మరి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిన అదే యేసయ్య ఆ శిష్యులందరినీ పిలిచి, మరలా ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు కనపడి ఆయన ఆరోహణం అయిపోవడానికి ముందు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళమని. ఆయనే ఎక్కడికి వెళ్ళొద్దన్నారో ఆయనే ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16-15 అధ్యాయం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన డోర్స్ ఓపెన్ చేశారండి. అన్యజనులకు డోర్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ కాలం మూసివేయబడితే మరలా ఇవ్వబడిన కాలం యూదులకు ఓపెన్ అవుతుంది. అందుకే యేసు ప్రభు వారికి ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నాయో ఏవి వాళ్ళకి చెప్పుకొని టైం వేస్ట్ చేయట్లా. ఆయనకి తెలుసు ఏం చేస్తున్నారో, ఆయన అధికారం ఎట్టిదో ఆయనకి తెలుసు. ఆయన ఇక్కడ రావాల్సిన మర్యాద కొరకో, ఇక్కడ రావాల్సిన ఘనత కొరకో ఎదురు చూడలేదండి. మరి ఆయనను యూదుల రాజు అని పిలుస్తున్నవారు చూడండి, వారు ఎంతటి స్థాయికి వారు దిగజారుతున్నారో ఒక మాట చదువుకుందాం రండి, వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనం మొదటిగా చదువుకుందాం. 3వ వచనం. ఆయనకు తొలగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఆయన్ని ఏమని చెప్పి కొట్టారు? యూదుల రాజా నీకు శుభమని చెప్పి కొడుతున్నారు. అంటే వారు ఎంతగా అవమానిస్తున్నారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిజానికి పిలాతుకైనా భయం ఉందండి. పిలాతు అయినా భయపడ్డాడండి.
ఆ మాటను కూడా చూద్దాం. చూడండి, అలా కొంచెం కిందకి వస్తే పిలాతు ఆ మాట విని ఎక్కువగా భయపడ్డాడట. 8వ వచనం. 7వ వచనం చూడండి. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున అతడు చావవలెనని అతనితో చెప్పిరి. ఎవరితో? పిలాతుతో. ఎవరు చెప్తున్నారు? ఈ యాజకులు, ప్రధాన యాజకులు, బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఆయనను సంహరించండి, సంహరించండి అని గగ్గోలు పెడుతున్న సమయం అది. అప్పుడు పిలాతు చెప్తున్న మాట, నాకు ఈయనలో ఏ దోషము కనబడట్లేదు, నేను ఇందులో ఏ దోషమును కూడా చూడలేకపోతున్నాను, చావుకు తగిన దోషము నాకేది కనబడట్లేదు అని చెప్తుంటే వీళ్ళకి టెన్షన్ అయిపోతుంది. ఏంటి, ఎక్కడ విడిచిపెట్టేస్తాడో, ఎక్కడ పిలాతు సిలువ వేయకుండా ఆపేస్తాడో అని వీరు ఎలా ఆయన మీద నేరములు మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 7వ వచనం చూడండి. అందుకు యూదులు, మాకొక నియమము కలదు. ఏంటంటే ఆ నియమం, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. అంటే దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు గనుక అతన్ని చంపాలి, మాకు అటువంటి నియమం ఒకటి ఉంది అంటారు. ఆయనను దేవుని కుమారుడు అని ఆది నుండి కూడా ఆయనను ఎంతగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారో. ఇంకా చూడండి, అందుకు పిలాతు ఏమంట, 8వ వచనం, ఆ మాట విని, ఏ మాట? దేవుని కుమారుడు అనే మాట విని మరి ఎక్కువగా భయపడి, అమ్మో దేవుని కుమారుడంట అని ఇంకా భయం ఎక్కువైందండి. ఎందుకు? ఆయన నీతిమంతుడు అని నాకు కళ ద్వారా నాకు తెలిసింది, నేను గ్రహించాను, ఆయన విషయంలో జాగ్రత్త అని ఇంటి నుండి వర్తమానం ఆల్రెడీ వచ్చింది గనుక ఇప్పుడు ఆయన గురించి ఇంకా తెలుసుకుంటున్నప్పుడు నిందలలో నుండి సత్యమును గ్రహిస్తున్న పిలాతు. చెప్పండి అన్నమాట. చూసారా, వాళ్ళు అవమానపరచడానికి, నిందించడానికి, చంపడానికి ఈ మాటలు చెప్తున్నారు. కానీ అదే సత్యమని గ్రహించడానికి ఉన్నవారు గ్రహిస్తున్నారు. నిందలలో నుంచి కూడా సత్యమును గ్రహించే కృపను దేవుడు ఆయనకి ఇచ్చారండి. అయితే చూడండి, మరి ఎక్కువగా భయపడి తిరిగి ఎందులోకి వెళ్ళాడు? అధికార మందిరంలోనికి వెళ్ళాడు. అధికార మందిరంలో అధికారముతో యోచన చేసి అధికారముతో బిల్ పాస్ చేయడానికి ఉన్న మందిరమే అధికార మందిరం. మళ్ళా నీవెక్కడి నుండి వచ్చితివి అని యేసుని అడిగి, సరే ఆయన నోట్లోంచి తెప్పించడానికి సకల ప్రయత్నాలు చేశాడు. ఏదేమైనప్పటికీ కూడా నేను అంటున్న విషయం ఏంటంటే, యూదుల రాజు అనే మాట వాళ్ళకి సహించట్లేదు. దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా దేవుని కుమారుడును అని చెప్పుకోవడం కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. మనుష్య కుమారుడు పాపములను క్షమించడానికి అధికారం ఉంది అని చెప్పినప్పుడు సహించలేకపోయారు. విశ్రాంతి దినమున ఇన్ని కార్యాలు చేస్తున్నామని సహించలేకపోయారు. ఒక వ్యక్తి బాగుపడుట సహించలేకపోయారు. ఇలా లెక్క పెట్టుకుంటే వాళ్ళకి యేసు ప్రభు చేస్తున్న ఏ కార్యమైనా అభ్యంతరంగానే ఉండింది. ఒకే కింగ్డమ్ కొరకు పని చేస్తుంటే ఎందుకంత అభ్యంతరకరంగా ఉంటున్నాయి?
ఒకే కింగ్డంలో ఉన్నామనుకుంటున్నారు, కానీ ఒకే కింగ్డం కొరకు వర్క్ చెయ్యట్లా. ఆఖరికి వీరు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అది కూడా చూద్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం నుండి 19వ వచనం నుండి 22 వరకు చదువుదాం. చూడండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసంను వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఏమని వ్రాయించారట? యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఆయన నమ్మినది, ఆయన చెప్పినది, ఈయన నమ్మినది రాయించి పెట్టాడు. అలా పెడితే అక్కడ ఏమైందో చూడండి. 21వ వచనం, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పెను. అలా చెప్పగా పిలాతు ఏమంటున్నాడు? నేను వ్రాసినదేమో వ్రాసి తిన నేను. మీకు అర్థమైందా? ఇక్కడ వాళ్ళు యూదుల రాజని నమ్మకపోగా ఆయనను అవమానించింది ఒక రేంజ్ అయితే, ఇప్పుడు పిలాతు ఆల్రెడీ ఒక శిలాపలకం రాయించి పెట్టాడు. ఏమని? యూదుల రాజైన నజరేయుడగు యేసు అని. ఇక అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది కనుక అలా రాయించి ఉంచడం వారికి అది కూడా సహించట్లా. అందుకే దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి వస్తున్నారు. ఎలాంటి స్థితిలోనికి వారు దిగజారిపోయారో చూడండి. ఎదురుగుండా రాజు కనిపిస్తుంటే వారు గుర్తించలేని గుడితనం. అంతేకాదు ఆయన యూదుల రాజు అని రాయిస్తే కూడా దానిని చూసి కూడా వీరు ఉండలేకపోతున్నారు. వారి లోపల కదిలిపోతున్నారండి. అందుకే వెళ్ళి చెప్తున్నారు, యూదుల రాజుగా అతను చెప్పుకున్నాడని చెప్పి రాయండి, అంతేగాని మీరు ఒప్పుకున్నట్టుగా రాయొద్దు అని. చెప్పుకోవడం వేరు, ఒప్పుకోవడం వేరు. చెప్పండి అన్నమాట. అంటే అక్కడ ఉన్నవారు ఆయనని యూదుల రాజుగా ఒప్పుకుంటున్న ఆ సంగతి వారికి అంగీకార యోగ్యంగా లేదన్నమాట. రోజు ఒక్క మాట చెప్పని, నీ హృదయంలో ఆయనకి రాజుగా స్థానం ఇవ్వు. ఇంకా దేనికి కూడా ఆయన కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. అలా గనక కదిలి చూడు, ఆయన చేయవలసిన కార్యములు కామ్గా జరుగుతూనే ఉంటాయి. దానికి అసలు ఆటంకమే ఉండదు. భూమి మీదను ఆకాశముల మీదను సర్వ అధికారములు పొందడానికి ముందే ఈ స్థాయిలో ఉంటే, పొందిన తర్వాత ఆయన ఇంకా ఏ స్థాయిలో వర్క్ చేయగలరు, చేస్తారు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 28:18, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. సర్వాధికారములు కలిగిన వానిని యూదులు అపహసిస్తున్న విధానం చూడండి. పిలాతు ఒప్పుకుని పై విలాసం రాయించాడు. వీళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని? ఇలా రాయొద్దు, నువ్వు ఇలా రాస్తే చదివిన వాళ్ళందరూ కూడా ఆయనని యూదుల రాజు అనేస్తారు. ఎవరు అధికార స్థానంలో ఉన్నారో వానిని అధికారిగా చూపించడానికి కూడా భయపడుతున్న యూదులండి.
ఏం దాచిపెడతారు? సత్యమునా? ఇంత భయంకరమైన అబద్ధంలో ముసుగులో ఉన్నారో గమనించండి. నేనేమంటున్నా తెలుసా, ఈ ప్రధాన యాజకులు, బండ్రోతులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ ఉన్నారే, వారు అబద్ధమును నమ్మినంతగా సత్యమును నమ్మలేని స్థితిలో ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ స్థితిలో దయచేసి మనం ఉండకూడదని చాలా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా నమ్మే గొప్ప ప్రమాదం ఇక్కడే ఉంది. వెలుగుని చీకటని, చీకటిని వెలుగని అనుకునే ప్రమాదం ఇక్కడే ఉంది. మేలుని కీడని, కీడుని మేలని అనుకునే ప్రమాదం ఇక్కడే ఉంది. ఏది అవునో కాదని, ఏది కాదో అవునని నమ్మే ప్రమాదం ఇక్కడే ఉంది. అది కాదా అబద్ధం? అందుకే యేసు ప్రభువారు ఆయన ఉన్న కాలంలోనే ఈ మాటలు చెప్తున్నారు. ఏమని తెలుసా? చాలా కఠినమైన మాటనే, చాలా కఠినమైన మాటనే. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాలు చూడండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏమిటా దురాశ? ఏమిటి ఆ దురాశ? ఏంటి ఆ దురాశ? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏమిటి అబద్ధికుడైన అపవాదికి ఉన్న దురాశ? ఏమిటో తెలుసా? మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలి. ఏమిటా దురాశ? చెప్పాలి. మహోన్నతునితో సమానంగా చేసుకోవాలి. నక్షత్రములందరికంటే సింహాసనమును పైగా వేసుకోవాలి. ఇది అబద్ధికుడైన అపవాది యొక్క దురాశ. దానిని బట్టి వాడు పైనుంచి కిందకి త్రోయబడ్డాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. స్వయంగా యేసు ప్రభు, నేను అంటాను, ఆది సంభూతుడైన వాడు ఆది నుండి ఉన్న సంగతులను చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆది నుండి కూడా వాడు నరహంతకుడు, ఇంకా సత్యంలో నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఎందుకు? మీరు అబద్ధికుని పిల్లలు గనుక సత్యమును నమ్మరు. నేను ఆపోజిట్లో చూడండి, మీరు సత్యమునకు పిల్లలైతే అబద్ధమును నమ్మరు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న వారు మోసపోతున్నారు, తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యూదుల పరిస్థితి కొంచెం దయనీయమే. యూదుల రాజును అంగీకరించలేని స్థితి, యూదుల రాజు అని పై విలాసమును చూస్తే కూడా కదిలిపోతున్న స్థితి. వెళ్ళి అడుగుతున్నారు, అలా రాయకు,
మార్పించి, ఏమని మార్పించే? యూదుల రాజునని తను తాను చెప్పుకుంటున్నాడు. పిలాతు ఇచ్చిన సమాధానం, నేను రాశాను ఇక అంతే. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? నాన్న, నువ్వు సత్యమునకు నీ హృదయంలో చోటు ఇచ్చావా? ధైర్యంగా పిలాతు చెప్పినట్టుగా చెప్పు. నిన్ను ప్రలోభ పెట్టడానికి, నిన్ను ఆ స్థాయిలో నుండి పడగొట్టడానికి సకల ప్రయత్నాలు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు సకల ప్రయత్నాలు చేస్తాడు. యూదులతో ఉన్నవారే కదండి యూదుల రాజు యొక్క పిల్లలే కదండి యూదులు. ఆ ఇంటి వారే కదా, ఆ వంశపు వారే కదా. వారి దగ్గర నుంచే వ్యతిరేకతలు తీసుకుని రాగలిగిన అపవాది. నేనేమంటున్నానంటే, అన్నిటి మధ్యలో నువ్వు సత్యమును కనుగొనగలగాలి. ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం చూసారా, 10,000లో అతి సుందరుడు, 10,000 అబద్ధాలలో ఒక్కటే సత్యం. ఆ ఒక్కటి గ్రహించే కృప దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఒకనికి ఇయ్యబడదు. అట్టి కృప నీకు ఇవ్వబడిందా? నిర్లక్ష్యం చెయ్యకు నాన్న. నీ హృదయంలో, నా హృదయంలో ఈరోజు ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఏంటో తెలుసా? యూదుల రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. పలకండమాట. పలుకుదాం, మ్యూట్ తీసి పలుకుదాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పండి. ఇంకొక మాట చూసుకుందాం. అదేంటంటే, ఆయనకు ఇక్కడ భూమి మీద దొరుకుతున్న ఈ అవమానం నాకు ఆపోజిట్ వేలో పరలోకంలో ఆయనకు ఘనత దొరుకుతుంది. ఆమేన్. ఇక్కడ హెచ్చించుకొనివాడు అక్కడ తగ్గించబడును, ఇక్కడ తగ్గించుకొనివాడు అక్కడ హెచ్చింపబడును. అందుకే ఆయన ఎంతగా హెచ్చింపబడ్డారో తెలుసా? అన్ని నామముల కంటే, అర్థం, పేరు అనేది ఏదైనా ఉందా, దానికంటే అధికమైన పేరే ఆయనది. అన్ని నామముల కంటే పై నామం. హల్లెలూయా. నువ్వు పలానాది గొప్పది అని చెప్పు, ఆయన అంతకంటే గొప్పవాడు. దేవాలయం గొప్పదని చెప్పు, ఆయన అంతకంటే గొప్పవాడు. యోహాను గొప్పవాడని చెప్పు, ఆయన అంతకంటే గొప్పవాడు. సొలొమోను గొప్పవాడని చెప్పు, ఆయన అంతకంటే గొప్పవాడు. ఇక ఏ నామమైన దానికంటే ఆయన పైనామంలో ఉంచబడ్డారు. కారణం, భూమి మీద అన్నిటికంటే తగ్గించుకున్నారు. ఇక్కడ ఎవరు అలా తగ్గించుకుంటారో అక్కడ వారు అలా హెచ్చింపబడతారు. నేనే మార్గం అని చూపించిన యేసయ్య ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదండి. అబద్ధాల మధ్యలో కూడా సత్యమును వెతుకువారు ఉంటారు. సత్యమైన వాడు ఎవరిని ఏర్పరచుకున్నారో వారు మాత్రమే ఆయనను గుర్తుపడతారు, అంగీకరిస్తారు. నా పరిస్థితులు అలౌ చెయ్యట్లేదండి అని సాకులు చెప్పువారు మనం ఉండకూడదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండు, నువ్వు నిందల అవమానాలు వింటున్నా సరే, అందులో నుంచి కూడా సత్యమును గ్రహించాలి అని ప్రభు గనక నిర్ణయించి ఉంటే, ప్రభు అనుగ్రహం ఉంటే, ప్రభు చిత్తం ఉంటే, అందులో నుంచి కూడా నువ్వు సత్యమును గ్రహించగలవు. ఒక వ్యక్తట బైబిల్ని రాంగ్ అని నిరూపించడానికి చదివి ఆయన యాజకుడిగా మారిపోయారట. వచ్చింది దేనికి? రాంగ్ అని నిరూపించడానికి. దేవుడు అనుగ్రహం ఉంటే అలా కూడా అవుతాయి. ఈరోజు ప్రశ్న ఒకటే, ఈ హృదయంలో దేవునికి ఏ స్థానం ఇచ్చావు?
అబద్ధానికి స్థానం ఇచ్చావా? సత్యానికి స్థానం ఇచ్చావా? సత్యం కొరకు జీవితాన్ని కూడా అర్పించే స్థాయిలోకి వెళ్తే మంచిది. అందుకే ఈ మాటలు ఈరోజు నీ చెవిలో పడుతున్నాయి. ప్రార్థన చేసుకుందామా?